అమ్మో గురువుగారు చెప్పినట్లు డైలీ 2 hours మౌనవ్రతం ఉందాం అనుకుంటానా. హెల్త్కి మంచిదంట. మా మేనేజర్కి కాల్ చేశాను, తను పిక్ చేయలేదు. ఒకవేళ కాల్ చేస్తే మాట్లాడు, ఓకే? కాల్ వస్తుంది. హలో మేడం, మీకు 2 times కాల్ చేశారంట, మీరు పిక్ చేయట్లేదు. నేను బయటకు వెళ్ళానండి. ఎవరితో పైన అడుగుతాను. వాట్ నాన్ సెన్స్, నేను మా ఎండితో మాట్లాడుతున్నా. మమ్మల్ని మీ ఎండిని నోరు మూసుకొని ఉండమంటాను మేడం. వాట్? హలో మేడం, 2 గంటలు వచ్చి పొమ్మంటాడు మేడం. పిచ్చెక్కిందా? మనిషా పశువా వాడు? 1 hour వచ్చి పొమ్మంటాడు మేడం. పెట్టు. ముద్దు పెడతారంట మేడం, ముద్దు పెడతారంట మేడం. అన్నా చీరకు మొగునికి తేడా ఏంది? చీరను ఉతికిన తర్వాత కట్టుకుంటారు, మొగుణ్ణి కట్టుకున్న తర్వాత ఉతుకుతారు. సార్, ఒక పొడుపు కథ చెప్తా నీకు, నువ్వు ఇప్పు. అది మనం చిన్నప్పుడు వాడినదే, గుర్తుందో లేదో నీకు తెలియదు. గుడ్డు పగలగొట్టకుండా ఆమ్లెట్ ఎలా వేయాలి? గుడ్డు పగలగొట్టకుండా ఆమ్లెట్ ఎలా వేయాలి? ఆమ్లెట్ ఎలా వేయాలి? గైస్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ముందుగా ప్రేక్షకులందరికీ ఏదో రుచి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం ఏదో ఒకటి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏదో ఒకటి చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటండి? ఏదో ఒకటి అండి. ముందుగా ఒక పెద్ద బౌల్లో ఏదో ఒకటి తీసుకోవాలి, చిన్న బౌల్లోనే ఏదో ఒకటి తీసుకోవాలి. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకోవాలండి. ఓకే, ఏదో ఒకటి పెట్టుకోండి పైన. ఏదో ఈ పెద్ద బౌల్లోనే ఏదో ఒకటి ఫస్ట్ వేసేయండి, చిన్న బౌల్లోనే ఏదో ఒకటి కూడా వేసేయండి. ఒక నిమిషం అండి, చిక్కలు వచ్చేసాను, చిన్న చిక్క వేసేసాను. ఈ రోజు మన వంటింటి చిక్క చలికాలంలో మీకు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మీకు చలికాలంలో బాగా చలి పెడుతున్నట్టయితే దయచేసి ఫ్యాన్ ఆఫ్ చేసుకుని బెడ్షీట్ కప్పుకొని పడుకోవాలి. మీకు చెంపలు పగిలినట్లయితే ఖచ్చితంగా వ్యాస్లిన్ పూసుకొని పడుకోవాలి. ఏదో ఒకటి రెడీ అయిపోయిందండి. ఏదో ఒకటి కూడా ఇంత టేస్ట్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు, మా ఫ్రెండ్ చేసి చూపించదాకా. ఇలాంటి చిట్కాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఎలా ఒప్పుకున్నావు? మా అత్తతోనే నేను ఒక్కదానే పడలేకపోతున్నాను, అందుకే ఒప్పుకున్నాను. మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే ఏది చక్కగా అడగారు తెలుసా? ఏం అడగలేదు నీకు? తిన్నవా తాగినవా అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా. ఒక్కసారైనా నా బిడ్డతో సంతోషంగా ఉన్నవా అని అడిగిర్రా? నాది అదృష్టమా దురదృష్టమా అర్థమైతే లేదు. అప్పుల బాధ ఎక్కువైందని కోటర్ల పురుగుల మందు కలుపుకొని తాగే లోపే నాకు అప్పిచ్చినోడొచ్చి అప్పు కట్టడానికి పైసలు లేవు గాని నీకు కోటర్ అవసరమా అని గుంజుకొని తాగిండు.